ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చు, అది విడిపోయిన తర్వాత చూడవచ్చు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం అని పేరు చెప్పగానే మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు అవ్వచ్చు, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎన్టీ రామారావు గారైనా చంద్రబాబు నాయుడు గారైనా లేదా ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ పేరు చెప్పగానే కొంతమంది వీరాభిమానులు అయితే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, ఈ కృష్ణా జిల్లాకి రాష్ట్ర రాజకీయాలకి ఓ పుట్టినిల్లుగా చెప్పుకోవచ్చు. ఇటువంటి కృష్ణా జిల్లాలో శివారు ప్రాంతంగా ఉన్నటువంటి కైకలూరు నియోజకవర్గం, ఈ కైకలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కంచు కోట అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ విపరీతమైన నాయకులందరూ కూడా ఉన్నారు. పార్టీని పదవులు ఆశించకుండా పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కొల్లేరు లంక గ్రామాల్లో సహా ఎన్టీఆర్కి వీరాభిమానులుగా ఉన్నారు. అటువంటి కైకలూరు నియోజకవర్గంలో ఏ పదవిని ఆశించకుండా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా అభ్యర్థి ఎవరైనా సరే ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి తెరైనకు నుండి కృషి చేస్తున్న నాయకుల్లో ఒకరైనటువంటి కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలం భైరవపట్నం గ్రామానికి చెందిన చాపరాల దుర్గాప్రసాద్ గారు. ఈయన ముద్దుగా పెద్ద ఆయన పిలుచుకుంటారు. నమస్తే అండి దుర్గాప్రసాద్ గారు. దుర్గాప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అంటే రాజకీయం అంటే ఇవాళ దోచుకోవడం దాచుకోవడం, ఈ రాజకీయాన్ని ఒక వ్యాపారంగా చూస్తున్నారు. అటువంటి వ్యాపారం కింద చూడకుండా పార్టీ కోసం అంటే ఏ పదవి కూడా ఆశించకుండా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నారు. అంటే అభ్యర్థి కూడా ఎవరు, అది వడ్డీ కులస్తులా, లేదా కమ్మ కులస్తులా, కాపు కులస్తులా, లేదా ఇంకో కులస్తులా, క్షత్రియ కులస్తులా చూడకుండా పార్టీ ఏ అభ్యర్థిని అయితే నిర్ణయిస్తారో అది కూటమిలో అవ్వచ్చు, లేకపోతే విడిగా అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థుల గెలుపుల కోసం నిరంతరం కృషి చేస్తున్న మీరు ఏ పదవిని ఆశించకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? కారణం ఏంటి అంటారు? తెలుగుదేశం పార్టీ అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ అంటే ఇష్టం. దానివల్ల పార్టీ ఏ అభ్యర్థిని పెట్టినా కష్టపడి పనిచేశాను, నా వంతు ఖర్చు పెట్టుకున్నాను. ఇప్పుడు వరకు నేను ఏ పదవి ఆశించలేదు, ఇంకా అవసరం కూడా లేదు పదవి. అదేనండి, ఇప్పుడు రాజకీయం అంటేనే ఒక పదవి వ్యామోహంతో ఉంటారు. అంటే మీరు పదవిని ఆశించకపోవడం కారణం ఏంటంటారు? నా పదవి మీద ఇంట్రెస్ట్ లేదు. అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు. ఒక ప్రోటోకాల్ ప్రకారం ఒక స్టేజ్ మీద ఒక పిలవాలంటే ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. అంటే మీకు అవసరం లేదండి, మిమ్మల్ని నమ్ముకున్న మీ అభిమానులు కొంతమంది ఉన్నారు అండి. ఇప్పుడు మీకన్నా చిన్న నాయకుల్ని ప్రోటోకాల్ ప్రకారం పైకి పిలుస్తున్నారు. అదిగో మా వాళ్ళే లేరు, మీ నాయకుని పిలవలేదా అనేదానికి కొంతమంది మీ అభిమానులు బాధపడుతున్నారు. మీ అభిమానుల కోసమైనా సరే మీరు పదవి చేయాలి కూడా నేను వెనక పార్టీకి సపోర్ట్ చేసేవాడు. పిలిచినా కూడా నామినేట్ పొజిషన్ కూడా తీసుకోను. మీ అభిమానులు కొంతమంది బాధపడుతున్నారండి. చెప్తాను, నాకు ఇష్టం బాధపడతాను, ఇష్టపడతారంట. నాకు స్టేజ్ మీద పిలిపించుకోవడం, సన్మానాలు చేయించుకోవడం ఇవన్నీ నాకు ఇష్టం లేదు. అంటే మీకన్నా వెనకాల వచ్చిన వాళ్ళు, పార్టీని మారిన వచ్చిన వాళ్ళు స్టేజ్లోకి నాయకులు మేమే అంటే చెప్పుకుంటున్నారు. ఉద్దేశాన్ని చేయించుకోవాలి. అధిష్టానం కూడా మీలాంటి వాళ్ళు గుర్తించి ఎటువంటి పదవి కూడా కేటాయించలేదు. దీన్ని అంటే మీరు అడగవసరం లేదండి. పార్టీ కోసం ఇప్పుడు కైకలూరు నియోజకవర్గంలో 10 మంది ఉన్నారు. పదవి తీసుకోకుండా పొద్దు నుంచి సాయం దాకా సర్వీస్ చేయటం ఉండాలి. పదవి తీసుకోవద్దు, నా ఇష్టం అది నా వ్యాపారం తీసుకుంటాను. ప్రసాద్ గారు, 2014 తర్వాత ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. 14లో విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా అప్పుల భూములు కూలిపోయింది. అటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలంతా కూడా ఎంతో ఇష్టపడి చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మెజార్టీ ఇచ్చి ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన కూడా అటు అమరావతిని రాజధాని లేనిటువంటి ప్రాంతాన్ని అమరావతిని రాజధానిగా నిర్మిస్తూ, అదేవిధంగా పోలవరాన్ని కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ, సంక్షేమ పథకాలు ఆపకుండా, అంత అప్పుల్లో ఉన్న సంక్షేమ పథకాలు ఆపకుండా నిరంతరం ఆయన ఇస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఓటమి చెందింది. ఈ కైకలూరు నియోజకవర్గంలో కూడా ఈ కైకలూరు మొత్తం అసలు ఓటమి చెందడానికి, తెలుగుదేశం పార్టీ ఓటమి చెందడానికి ప్రధాన కారణం ఏంటంటారు? కారకులు ఎవరంటారు? జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టిన సందర్భంగా చెల్లి, భార్య, తల్లి అందరూ
తిరిగారు. రాజశేఖర్ రెడ్డిగా గుర్తించి ఒకసారి ఓటే చూద్దామని అభివృద్ధి చేస్తాడని చేసి వేశారు. కొంత పార్టీ మీద వ్యతిరేకత కొంత ఉంది కానీ దానివల్ల గెలవలేదు. ప్రసాద్ గారు, తెలుగుదేశం 2014లో తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీల నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకుని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. అంటే పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారు, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కాకుండా అంటే ఈయన మెజారిటీ పూర్తిగా ఉండే అయినా సరే ఎదురు పార్టీల నుంచి ఎమ్మెల్యేలు తీసుకుని వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం వల్ల మీ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు అలిగి అసంతృప్తితో ఉండడం వల్ల ఓటమి చెందిందని ప్రధాన కారణం అంటున్నారు. అది వాస్తవం అంటారు కాదంటారు? ఏమని కొంతవరకు ఉందంటారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ ద్వారా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, నవరత్నాల పేరుతో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నేరుగా లబ్ధిదారులకు అందించారు. అయినప్పటికీ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఘోరాతి ఘోరంగా ఓటమి చెందారు. అసలు దీనికి కారణం ఏంటంటారు? కారణం ప్రజల్లో ఈ పాలన నచ్చల దుర్మార్గ పాలన చేశారు. కొడతాం, వాళ్లే కేసులు పెడతాం, లోన్ పెట్టించడం, ఆ దుర్మార్గ పాలన అది నచ్చకే ఎంత వ్యతిరేకత వచ్చింది. అంటే నచ్చకంటే ఎలాగంటారు? అంటే ఆయన అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాడు కదా. ఎవరికి ఇచ్చారు? లేకపోతే చదువుకోలేదు కదా. ఆయన కేసులు పెట్టింది ఎవరు ఉన్నాడు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించింది కూడా ఆయన సామాజిక వర్గానికి చెందిన కొడాలని కావచ్చు, లేకపోతే వాళ్ళని నేను విమర్శించవచ్చు. మంత్రి పదవి హాస్పిటల్ చేశారు, లేకపోతే మంత్రి పదవి రాదు. అంటే పదవుల కోసమే వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన పిచ్చుకులే. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడిని తెలుగుదేశం పార్టీని తిట్టారు కాబట్టి పేరుని కొడాలని మంత్రి పదవులు ఇచ్చారు, లేకపోతే మంత్రి పదవులు ఇవ్వడం. మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అక్కడ విజయం సాధించింది. కూటమి మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి ఏర్పడడానికి గల కారణాలు ఏంటంటారు? అంటే అంతకుముందు తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి వైరంగా ఉండి చాలా దూరంగా ఉంది. ఇటువంటి సమయంలో 3 పార్టీలు ఏర్పడడానికి గల కారణాలు ఏంటంటారు? లేకపోతే ఈ కూటమి ఏర్పడడానికి కారణం ఏంటి? కూటమి అక్కడ విజయం సాధించడానికి కారణం ఏంటంటారు? కూటమి ఏర్పడడానికి జగన్మోహన్ రెడ్డి కారణం. పవన్ కళ్యాణ్ ఏ ఒక్క ఓటు నుంచి వెళ్ళలేము, ఇటు పరిస్థితుల్లో కూటమి కలిపి అందరూ కలిసి కష్టపడి పనిచేసి గెలుపుతామని చెప్పి కృషి చేయడం వల్లనే విజయం సాధించారు. అందరూ సమిష్టి కృషి అంటారు. కానీ కొంతమంది తెలుగుదేశం నాయకులేమో మా పార్టీ గొప్పతనం అంటారు, జనసేన వాళ్ళు మా పార్టీ గొప్పతనం అంటారు, లేకపోతే బీజేపీ వాళ్ళు కలవడం వల్ల మళ్ళీ పోయేసరికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. 19లో వెళ్ళిపోయి ఎవరికాల పోటీ చేశారు, జగన్మోహన్ రెడ్డి గెలిచారు. మధ్య సీట్స్ పోతాడు జనసేన, మళ్ళీ నేరలో వచ్చి నేరపోయి కూటమి ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాజకీయాలుగా ఇంకో రకంగా సీనియర్ నాయకులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి జరిగింది. కానీ ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రులు చాలామంది వచ్చారు. ఎప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రి అంటే ఓ డమ్మీ. దానికి భిన్నంగా ఈయన ఉప ముఖ్యమంత్రికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో కూడా ముఖ్యమంత్రి ఫోటోతో పాటు ఉప ముఖ్యమంత్రి ఫోటో పెట్టండి అని ఆదేశించారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? ఫోటోకు సర్పంచడం వల్లనే మెజార్టీ గెలవడం కారణమని ఇచ్చారు. ఆయన దానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రి దమ్మీలే ఇప్పుడు నామక ఉప ముఖ్యమంత్రి పదవి అందరితో ఏం చేసింది ఏం లేదు. ఇంకా ప్రాధాన్యత ఇవ్వకుంటే ఆయన కొంచెం త్వరగా ముందుకెళ్తాడు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. అటువంటి విశాఖ ఉక్కుని గత 10 ఏళ్ళ నుంచి, గత 5 ఏళ్ల క్రితం అయితే బాగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండగా ఈ విశాఖ ఉక్కుని అమ్మకానికి కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టింది. దీన్ని భరించడం అప్పులు ఊపిలో కూలిపోతుంది, దీని నష్టాల్లో ఉంది, దాన్ని అమ్మకానికి పెట్టింది. అటువంటిది నేడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే విశాఖ ఉక్కుకి
కొన్ని కోట్లాది రూపాయలు, వందల కోట్ల రూపాయలు ఉన్నాయి దానికి ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చి ఆదుకుంటుంది. అసలు దీనికి కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వ కారణం అంటారా, లేకపోతేనేమో ఇప్పుడు కొన్ని బయట గొడవలు చర్చలు జరుగుతుంది. తెలుగుదేశం వాళ్ళేమో మా గొప్పతనం వల్ల జరిగింది, జనసేన వాళ్ళేమో మా గొప్పతనం వల్ల జరిగింది. అసలు గొప్పతనం ఎవరిది అంటారు? కూటమిది అంటారా? అంటే సమిష్టిగా ఉన్నారు కాబట్టి బీజేపీ కూడా అందులో భాగస్వామ్యం ఉంది కాబట్టి దాన్ని చేయవలసి వచ్చింది కాబట్టి చేసింది అంటారా? ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి ఇది అంటే కొంతమందికి అంటే కూటమిలో ఉన్నప్పుడు అన్ని చోట్ల కూడా అందరికీ ఎమ్మెల్యే సీట్లు రావండి, లేకపోతే ఇంకో సీట్లు రావండి. దానికి ఇప్పుడు అన్ని పార్టీల నాయకులు కూడా మీరు రాని చోట్ల వాళ్ళకి సర్దుబాటు చేసి ఏదో తగిన ప్రాధాన్యత కల్పిస్తామనుకున్నారు. అయినప్పటికీ కూడా నేను పిఠాపురంలో వర్మ గారు, అదేవిధంగా కొన్ని చోట్ల అనంతపురంలో, రాయలసీమలో జరిగిన సభలోనూ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ని తొలగించి లోకేష్ బాబుకి ఇవ్వాలని అటు వర్మ గారు వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే? కరెక్ట్ కాదు. ఏదండి? పవన్ కళ్యాణ్ కరెక్ట్ కాదు. కొద్ది గట్టిగా చెప్పి నిలబడతలేదు. పవన్ కళ్యాణ్ తొలగించి లోకేష్ ఇవ్వడం మంచి పద్ధతి కాదు, నష్టం జరుగుతుంది పార్టీ. ఇక్కడ డిప్యూటీ సీఎం అనేది ఒక పదవి కాదండి, శాఖలను కలిపి కొన్ని ఇప్పుడు డిప్యూటీ సీఎంకి అయినా సరే కొన్ని శాఖలు కేటాయిస్తారు. ఆ శాఖలతో పాటు ఒక డిప్యూటీ సీఎంగా ఉంటారు. అది నామకే వాస్తే పదవి. అయితే గతంలో ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు కొన్ని అన్ని శాఖల మీద ఆయనకి సర్వాకులు ఉంటాయి. డిప్యూటీ సీఎంకి ఉన్నవాళ్ళు ఆయనకి ఇచ్చిన శాఖల మీద ఉంటుంది, అది నామకే వాస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీ డిప్యూటీ సీఎం కూటమిలో భాగంగా ఒక పార్టీ అధ్యక్షుడికి డిప్యూటీ సీఎం ఇచ్చారు. అప్పుడు దాకా ఆ జనసేన వాళ్ళందరూ కూడా మా నాయకుడి సీఎం ఎన్నికలు మా నాయకుడు సీఎం అవ్వాలి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా చెప్పారు, నేను సీఎం సీటు ఆశించలేదు అని ఎన్నికల ముందే వాళ్ళ నాయకులకి వాళ్ళ కార్యకర్తలు జనసైనికులు అందరికీ చెప్పి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల అనంతరం ఈయన డిప్యూటీ సీఎం ఇచ్చి తగిన హోదా ఇచ్చారు. అయినప్పటికీ కూడా కొంతమంది తెలుగుదేశం నాయకులు లోకేష్కే డిప్యూటీ సీఎంకి ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తీసేయాలి అంటున్నారు. ఇలా ఎందుకు అంటున్నారంటారు? మంచి పద్ధతి కాదు. లోకేష్ కావాలని అడుగుతున్నారు అంతే. లోకేష్ కావాలని అడుగుతున్నారు అందరూ కాదు, అందరూ ఒప్పుకోరు. అంటే కొంతమంది లోకేష్ గారు అడుగుతున్నారంటారు ఇలాగా. ఏంటండి అడిగిస్తారు అని మేము అనుకుంటున్నాం. లోకేష్ గారు అడుగుతున్నారంటారా? ఇప్పుడు ఒకటండి, ఆ డిప్యూటీ సీఎంగా ఆయనకున్న డిప్యూటీ సీఎం లేకపోతే వచ్చిన నష్టం ఏంటి లోకేష్కి? అదేనండి, జనాలు కూడా అదే అనుకుంటున్నారు. సీనియర్ నాయకులు ఇలాంటి వాడు అదే అంటున్నారండి. ఆయనకి మంత్రి పదం ఉంది కదా, ఆయనకే మంత్రి పదం ఉంది, ఆయనకి తగిన ఇది ఉంది. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి కూడాను, సీఎం కొడుకు, అన్ని మంత్రి ఇది ఎమ్మెల్యే మంత్రి పదవులు ఉన్నాయి, పార్టీ జాతీయ కార్యదర్శి, సీఎం కొడుకు, ఇన్ని ఉండగా ఇంకా డిప్యూటీ సీఎంఏ కావాలంటానికి జనసేన తెలుగుదేశం పార్టీని విడదీయాలనే వ్యూహం అంటారా? చంద్రబాబు గారిని జైల్లో పెట్టినప్పుడు ఎవరికాళ్ళు వెళ్ళకపోవడం కారణం కేసు పెడితే భయపడి, పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి అరెస్ట్ చేసుకోమని వెళ్ళాడు కాబట్టి అందరూ ఇలా తర్వాత వచ్చినాడు. అందుకని నాకు ఆ ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఆయన మార్చి లోకేష్ గారికి ఇవ్వమంటాం వీళ్ళు అంత మంచి పద్ధతిగా ఇడగొట్టినట్టు అవుతుంది. వీళ్ళకి అది కరెక్ట్. లోకేష్ గారు అది మెప్పు పొందలేక ఇవన్నీ చేస్తున్నారు వీళ్ళు, అది కరెక్ట్గా మార్చడం. అంటే ఈ పదవి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న వాళ్ళందరూ కూడా లోకేష్ గారి మెప్పు పొందడానికి అంటారా? లోకేష్ గారు మెప్పు పొందారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని తీసేసి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తే తెలుగుదేశం పార్టీకి కానీ లోకేష్ బాబు కానీ కలిసి వస్తుందంటారా? మరి ఎందుకు అడుగుతున్నారంటారు? ఇలా పక్కన అడుగుతారు కావాలంటే
లోకేష్ దగ్గర పోతాను. అంటే మళ్ళా కూటమి కలిసి ఉంటాను కూడా వీళ్ళకి ఇష్టం లేదేమో. ప్రసాద్ గారు, కైకలూరు నియోజకవర్గంలో గతంలో జయమంగళ వెంకటరమణ గారు తెలుగుదేశం పార్టీ నుంచి 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు. కామినేని శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు. దోలు నాగేశ్వర గారు డీఎన్ఆర్ వైఎస్ఆర్సీపీ నుంచి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇలా ముగ్గురు చూసుకుంటే తలకు 5 సంవత్సరాలు పనిచేశారు. కైకలూరు నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే మీరు ఎవరి పేరు చెబుతారు? జయమంగళ వెంకటరమణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండటం వల్ల అభివృద్ధి అంతగా చేయడానికి వీలుపడాల. కామినేని శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత బీజేపీలో కూటమిలో కలిసినప్పుడు ఈ మంత్రి అయిన తర్వాత కైకలూరు నియోజకవర్గానికి కాదు ఎక్కడైనా ఏం కావాలో డెవలప్ చేసి కైకలూరుకి గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించారు, కోల్గేట్ బ్రిడ్జెస్ కట్టించారు, రోడ్లు వేశారు, కాలువలు తవ్వించారు, కొండని ఎత్తిపోతల పథకం పెట్టారు, కరెంట్ ట్రాన్స్ఫర్ బిల్లు ఇచ్చారు. ఆయన వల్ల అసలు అవందంటూ లేదు. ఏ రోడ్డు అడిగితే ఆ రోడ్డు ఇచ్చేసారు. ఆ రోజు ఇవ్వడం వల్ల కైకలూరు ఇప్పటి వరకు కైకలూరులో ఇంత డెవలప్ చేసిన ఎమ్మెల్యే లేదు ఇంకా నాకు తెలిసిన తర్వాత. బాపిరాజు గారు చేయలేపాడు, రాము గారు చేయలేపారు, రాజబాబు గారు చేయలేపారు. దూరం నాగేశ్వర గారు చేయలేదంటారా? దూరం నాగేశ్వర ఏం చేశారు చెప్పాను. ఏమి మీరే చెప్పాలి. కైకలూరు వాసిగా నా కైకలూరు కాదు కదండి. ఆయన 5 సంవత్సరాలు ఏం చేశారంటే ఆయన సంపాదించిన ప్రజలు ఉన్నాడు, ఇంకేం పనులు లేదు. విపరీతంగా ఎక్కడ చూసి ఆక్రమణ ఉండే తక్కువ కొన్ని ఇళ్ల స్థలాలు ఎక్కువ రేట్లు కనిపించి చూపించి గవర్నమెంట్లో దాని పోస్టాలు ఎక్కువ చూపించి స్థలం అమ్మంటే దాని ముందు పెండబో పోసి మెయిన్ రోడ్డు మీద ఆ చెత్తంతా నేను ఎత్తారు. మెయిన్ రోడ్డు మీద చెత్త పోసాడు. మీ పొలం అమ్మంటే అమ్మని ముందు పెండబో పోసి డంపింగ్ చేసాడు. డంపింగ్ యార్డ్. నేను శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత కాదు మెయిన్ రోడ్డు మీద డంపింగ్ ఇది తగలబెడతాంటే ఈ పొక్క అంతా వెళ్ళి యాక్సిడెంట్లు అవుతుంది, ఇవాళ మార్చాలంటే నువ్వు చెప్పేది అంతే కదండి. ఎంఆర్ఓ చెప్పి స్థలం కేటాయించారు. ఆ కేటాయించిన స్థలం ఎక్కడ వచ్చిందంటే దోళనాశ్వర చెరువు పక్కన వచ్చింది. తోలేదు ఆయన తీరు అనుకోలేదు. నేను తోలేటప్పుడు పుస్తకానికి వెళ్ళాను. కామినేని శ్రీనివాస్ గారి మీద ఆయన మంచోడు కాదను లేకపోతేనేమో ఆయన ఫ్రాడ్ చేసేదను ఎటువంటి ఆరోపణలు లేవు. ఆయన మీద ఒక ఆరోపణ మా ఊర్లో సచివాలయం ఓపెన్ చేయడానికి స్పెషల్ పోలీస్ 70 మంది పెట్టి మా ఊరు రాగలిగాడు. గవర్నమెంట్లో ఉండి సచివాలయం ఓపెన్ చేసుకుని 70 మంది రిజర్వ్ పోలీస్ తెచ్చుకున్నారు. గురుగారు చిన్నది కామినేని శ్రీనివాస్ గారు అభివృద్ధి చేశారంటున్నారు. కానీ కామినేని శ్రీనివాస్ గారి మీద ఒక ఆరోపణ అంటే ఆయన ఫ్రాడ్ చేశాడనో లేదా ఇంకోటి అని కాదని సామాన్యం దొరకడం అదే అంటే ఎన్నికల సమయంలోనే వినపడుతుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ వినపడాల దొరకకుండా డబ్బులు ఎలా చేశారు. నాకు వస్తారు. ఇప్పుడు మండలంలో 29 గ్రామాలు ఉన్నాయి. ఏ సమస్య నాకు చెప్తారు. నాకు అవ్వకపోతే నేను ఆయన బట్టి చేస్తాను. పని చేసేది ఆయనే. అది సుఖమా? ప్రతివాడు వెళ్ళని కాపలా కట్టుకోవడం సుఖమా? ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్న దురుద్దేశంతో ఆయన అందుబాటులో చిన్నవాళ్ళకి అందుబాటులో దొరకడానికి ప్రచారం చేశారు. అసలు దానికన్నా ముందు ఎంపీపీలకి జెడ్పీటీసీలకి పనిచేసిన అవకాశం డీఎన్ఆర్ కల్పించలేదు. దానివల్ల వ్యతిరేకత శ్రీనివాస్ గారు కొట్టేశారు. ఎవరైనా పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే డీఎన్ఆర్ కొడుకు చెప్పాలి. ఎంపీపీ కూడా ఎంపీపీ ఎస్ఐ ఫోన్ చేస్తే ఒకసారి వినైతే చెప్పించండి. ప్రసాద్ గారు, మీరు ఒక ఆత్మ రైతు. రైతుల కష్టాలన్నీ కూడా మీకు తెలుసు. అంటే పార్టీ ఏదైనా సరే, ఆ తెలుగుదేశం అవ్వచ్చు, లేకపోతే వైసీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, భారతీయ జనతా పార్టీ అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, ఏ పార్టీ అయినా సరే ఎన్నికల ముందు రైతే రాజు, రైతే దేవుడు అని చెబుతారు. ఎన్నికల అనంతరం చాలా మంది ఎన్నికల అనంతరం రైతుల గురించి పట్టించుకోరు. ఆ ప్రభుత్వాలు పట్టించుకోవాలి. అది కారణం ఏంటంటారు? ఏ పార్టీ, రాజకీయ పార్టీలు అన్నీ కూడా రైతే రాజు అయితే దేశానికి ఎన్నుముఖం చేద్దాము. ఎన్నికల అనంతరం అధికారం వచ్చిన తర్వాత ఆ రైతుల గురించి పట్టించుకోరు. అది కూడా అంటే ఏ పార్టీ అయినా సరే అగ్గిపుల్ల చేసేవాడు కూడా ఓ రేట్ నిర్ణయిస్తున్నాడు. కాలువలో మనకి శాశ్వతంగా దొరికే నీరుని కూడా బాటిల్లో పట్టి కార్పొరేట్ కంపెనీలు ధర నిర్ణయిస్తున్నాయి. కానీ రైతులు ఆరుగాలం పండించిన పంటకే ధర నిర్ణయించలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటంటారు? కారకులు ఏంటంటారు? రైతులకి యూనిటీ లేదు. రైతుల్లో యూనిటీ లేదు. యూనిటీ అంటే ఎలా అవుతుందంటారు?
సోషల్గా ఏర్పడి రేటుని మనం నిర్ణయించుకోవాలి, ఆగాలి, అప్పుడు ఉపయోగపడాలి. ఇప్పుడు ఎంపేడ ద్వారా రైతులకి నాణ్యమైన రొయ్యి పిల్ల వీటికి సప్లై చేయాలి, చేపల సప్లై చేస్తున్నాయంటారా? మరి రైతులు పోటా కారణమే రొయ్యి పిల్లలు మన నాణ్యమైన పిల్లలు రావట్లా. మరి రైతులు అడగొచ్చు కదండి. ఖర్చులు మానేశారు, రావట్లా, ఖర్చులు మానేశారు. ఎంపేడ ద్వారా ప్రభుత్వం అందజేయాలి. ఎంపేడలో కూడా కొంతమంది సైంటిస్టులలో లక్షల జీతాలు తీసుకుంటున్నారు, ఏంటి చాలా ఎక్కువ మంది కూడా ఉన్నారు. కానీ రైతులకి అందుబాటులో ఉండలేదు. చిన్న మేత కానీ లేకపోతే రొయ్యలు మన మందులు కానీ ఏదైనా కొన్నప్పుడు షాప్ అతను టెక్నీషియన్ పంపించి సూచనలు ఇస్తున్నాడు. కానీ ఎంపేడ సూచనలు ఇవ్వాల్సిన ఎంపేడ అధికారులు రైతులు ఎంపేడ వాళ్ళు ఎందుకు పడుచుకోవట్లేదు అంటారు. ప్రభుత్వం అసలు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటుంది అంటారు. వాళ్ళ దగ్గర అంత ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. ఎవరు టెక్నీషియన్ దగ్గర వస్తారు, ప్రతి ఫీడ్ ప్లాంట్ టెక్నీషియన్ పెట్టాడు, ఏరియా వైజ్గా వాళ్ళు వస్తారు. ఇప్పుడు నెల్లూరు దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు కూడా ఇదంతా కోస్తా తీరం. ఈ కోస్తా తీరం వెంబడి మొత్తం అంతా కూడా ఈ కోస్తా తీరం వెంబడి కృష్ణ, గోదావరి, వంశధార నదులు కూడా ఇందులో వచ్చి కలుస్తున్నాయి. ఏది దానికి తగ్గట్టు మీ కొల్లేరు సరస్సు కూడా ఇందులో ఉంది. ఈ అంతా కూడా ఆక్వా సాగు ఎక్కువ. ఈ ఆక్వా సాగు అంటే ప్రకృతి వైపరీత్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ఎండ వాన వర్షం వచ్చినా తట్టుకోలేదు. ఇప్పుడు నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాలో మిర్చి రైతులకి కోల్డ్ స్టోరేజ్ ఉందండి. అదే విధంగా ఆక్వా రైతులకు కూడా మన ప్రాంతంలో కోల్డ్ స్టోరేజ్ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే రైతులకి ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? ఉపయోగం ఉండదంటారా? చేపలు అదే ప్రాణంకి పెడితే దాచుకోవచ్చు. ఇప్పుడు డబ్బులు ఉన్నట్టు దాచుకుంటాడు, లేనాడు అమ్ముకుంటాడు. ఒకవేళ కోల్డ్ స్టోరేజ్ పెట్టినప్పుడు బ్యాంకులు కూడా 70% దానికి రుణాలు కూడా ఇస్తాయి. మరి మీలాంటి రైతులు ఎందుకు అడగలేకపోతున్నారు ప్రభుత్వాన్ని? అడిగాను కోల్డ్ స్టోరేజ్, కొంతమంది అడిగాను, గవర్నమెంట్. ఇప్పుడు కామినేని శ్రీనివాస్ గారు మీ మిత్రుడు, మీరు ఆయనకి చెప్పి కైకలూరు నియోజకవర్గం ఇప్పుడు మిగతా అన్నీ చూసుకుంటే కైకలూరు నియోజకవర్గం బాగా ఎక్కువ, సుమారు 80% ముంపు గురే ప్రాంతం. 90% ఆక్వాకల్చర్ ఎక్కువ. చేపల్లో ఆదాయం రావడం వల్ల చేపలు కన్వర్ట్ అయ్యాయి. అవునండి. దాని తర్వాత రొయ్యల్లో ఇంకా ఆదాయం పెరిగినప్పుడు రొయ్యలు కన్వర్ట్ అయ్యాం. రొయ్యలకు వచ్చినాక ఏమైందంటే వాటర్ అంతా పొల్యూషన్ అయిపోయింది. అదే నీరు ఇంకోటి తోడుకోవడం వల్ల వైరస్ స్ప్రెడ్ అయిపోయి కల్చర్ పాడైపోయింది. మరి మీరు చేపల చెరువులో ఉన్నప్పుడు 600 ఎకరం చేపల చెరువులు చేశారు, ఇప్పుడు ఎకరం కూడా చేయట్లేదు. రొయ్యల చెరువు 100 ఎకరం చేశారు, ఇప్పుడు 6 ఎకరాలు చేస్తున్నారు. ప్రోడక్ట్స్ మంచిగా రావట్లేదు, సీడ్ మంచి సీడ్ రావట్లేదు. మెయిన్ ఇది. ప్రభుత్వాన్ని మీరు ప్లాంట్లు ఎక్కువ కట్టి మేత అప్పించి వాళ్ళ వ్యాపారం కోసం బిజినెస్ పెంచుకున్నారు. ఖజీబాబాద్ ఫీడ్ ప్లాంట్కి అప్పు మానేశారు, దాంతో ఖర్చు అయిపోయింది. అది కూడా ఉంది. ఇప్పుడు ఎవరు మేత అప్పించే పరిస్థితి లేదు. అయినా సరే రైతులు ఎవరు కూడా మానట్లేదు కదండి. వ్యాపారాలు సాగు చేస్తున్నారు, తగ్గిందంట 50% తగ్గిపోయింది. వాళ్ళకు కూడా ఇబ్బంది ఏంటంటే వ్యాపారం చేసిన సంపాదించేస్తున్నారు, ఫ్యాక్టరీ వాళ్ళు కూడా లాగేస్తున్నారు. వాళ్ళకు ఇప్పుడు అరవై ఇబ్బంది. 10 ఎకరాలు చేసేవాళ్ళు 100 ఎకరాలు చేయించారండి పంపించి. నాకు కెపాసిటీ 10 ఎకరాలు క్యాష్ పెట్టి చేస్తే నాకు అప్పిస్తే 100 ఎకరాలు చేశారు. ఇండస్ట్రీ పాడైపోయింది. అయితే కోటీశ్వరులతో లేదంటే లేదు. ఇప్పుడు అన్ని రోజు సెటిల్మెంట్, ఆ డబ్బు వాళ్ళు ఇవ్వట్లేదంటే ఆడిని ఒత్తిడి చేసి ఈడిని ఒత్తిడి చేసి రోజు సెటిల్మెంట్ ఫైనాన్షియల్. సరే, ఏదేమైనప్పటికీ కూడా మీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారిని అడిగి మీరు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ అంతా కూడా ఇవ్వడం అంత కలిసి తగ్గిపోయింది. ఎవరు నిల్వ ఉంచిన పరిస్థితి లేదు రైతులు. ఎందుకంటే అప్పు తెచ్చేస్తారు, ఎంఎస్ కట్టేయాలి, అంతేకాదు అప్పు ఇవ్వట్లేదు. నిల్వ ఉంచుకుంటే అప్పు ఇచ్చినప్పుడు నిల్వ ఉంచుకోవచ్చు, అప్పు ఎవరు వచ్చే పరిస్థితి లేదు. ఫైనాన్స్ కరోనా వచ్చినా కొంత అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి మిగిలిన నాశనం అయిపోయింది. ఇది దెబ్బ వ్యాపారాలని అప్పు ఇచ్చే పరిస్థితి. ఇచ్చిన ఇచ్చేవారు సరిగ్గా ఇవ్వట్లేదు. దాంతో ఉండడంతో ప్రాపర్టీస్ కొనేసుకున్న తప్పితే ఎవరు అప్పు ఇచ్చే పరిస్థితి లేదు. ఫైనల్గా అండి, గతంలో మీ బైరపట్నంలోని పల్లెటూరుకి ఎవరైనా పెద్దవాళ్ళు నాయకులు, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, ఢిల్లీ నుంచి ఎవరైనా నాయకులు కానీ లేదా పెద్ద సీనియర్ రాజకీయ నాయకులు కానీ వస్తే మా ఊరికి గుడి కావాలి, బడి కావాలని అడిగేవారు. కానీ ఈ రోజున మా ఊరికి ఓ వృద్ధాశ్రమం కావాలని అడుగుతున్నారు.
పిల్లలందరూ ఉండగానే తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు. అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీనికి కారణం ఏంటంటారు? ఊరికి అక్కర్లేదు కానీ కొంత ఏరియాలో మండలంలో ఒకటో రెండో ఉండటం మంచిది. పిల్లలు ఉండగానే అంటే పిల్లలు దూరంగా అమెరికాలోనూ అయితే ఒకసారి నా మాట పిల్లలు అమెరికాలోనూ అయితే హైదరాబాద్లోనూ దూరంగా ఉద్యోగాలు చేసుకుంటే తప్పలేదు. ఎదురుగా ఉంటున్నారు. అదే తల్లిదండ్రులు పిల్లలు వాటాలు వేసుకుంటున్నారు. వేసుకోవాలంటే ఏమవుతుందంటే నాకు చేయాలని ఉంది కానీ మా భార్య సహకరించాలి వాళ్ళు చేయడానికి. దాసులు ఎప్పుడు వస్తారు? చేసుకునేప్పుడు వస్తారు. ఉండగా మా మదర్ ఉంది కాలు చేయడం ఉంది కానీ మా ఇంటి తను భోజనం చేయాలి, నేనే వండుకునేది. కాళ్ళు సహకరించిన తర్వాత కూడా పని అమ్మాయితో ఉండేది మా ఇంటికి భోజనం చేయాలి. అది మా తప్ప మా మదర్ తప్ప అది చనిపోయే వరకు మా మదర్ ఏరియాలో ఉంది. అందరూ అంటాను కాదు, అదే కొంతమంది ఉంటారు. అంటే ఇక్కడ మీరు పని వాళ్ళతో ఉండి తింటారు ఎంత తినండి అనేది అంతే. ఆవిడకి ఇబ్బంది లేదు కాబట్టి ఎదురుగా ఉన్నా సరే ఆస్తి 1 year